నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్. ప్రైవేట్ రిసార్టుకు ధీటుగా అనంతగిరి హరిత రిసార్ట్స్. కలెక్టర్ ప్రతీక్ జైన్కు బాధ్యతలు అప్పగించిన మంత్రి జూపల్లి. వినాయక విగ్రహాల నిమజ్జనం సజావుగా సాగేలా చర్యలు. అధికారులకు దిశానిర్దేశం చేసిన ఆర్డీఓ రవీందర్ రెడ్డి. హైదరాబాద్ మాదాపూర్లో భారీగా చికిన డ్రగ్స్. 6 నిందితులను అరెస్టు చేశామన్న డీసీపీ వినీత్. ప్రశ్నించిన విద్యార్థులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఠాగూర్ ఆడిటోరియంను పసుపు నీళ్లతో శుద్ధి చేసి బీఆర్ఎస్పీ విద్యార్థులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, విశాఖ ఆర్కే బీచ్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వచ్చిన 3 యువకులు గల్లంతయ్యారు. దీంతో భయాందోళనలు నెలకొన్నాయి. లైఫ్ గార్డ్స్ వెంటనే స్పందించి ఆ 3ని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ 3 ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉన్నట్టు తెలిపారు. వెళ్ళండిరా, రాడు సేవ్ చేయలేక వచ్చేస్తున్నాడు. రాడు రాడు సేవ్ చేయలేక వచ్చేస్తున్నాడు. కైపోయి వెళ్ళు. వెళ్ళండిరా, అరే మీకు దండం పెడతాను. వెళ్ళండిరా, ఎవడొకటి వెళ్ళండిరా. రాడికి దొరికిందిరా, నేల దొరికిందిరా. వెళ్ళండిరా అండి. రా రా సిద్ధు కూడా రా వెళ్ళింది. వెళ్ళండిరా, రాడికి రా వెళ్ళండిరా. రా వెళ్ళిరా కెమెరామన్ రా వెళ్ళండిరా. పోలీ వెళ్ళండిరా. సిద్ధు కూడా వచ్చాడు రా, తట్టుకోలేక. వెళ్ళండిరా, వాడికి సపోర్ట్ వెళ్ళండిరా. గురు ఎర్రరాజు వెళ్ళండి గురు. రే బోయాక ఎంతవరకు వీలైతే అంతవరకు అందేలాగా వెళ్ళండి రా. రా నీళ్ళు మింగేస్తాడు. రాడికి ఏదైనా రాయి అందితే బాగుండ్రా. రాడు గుంటడు బాగానే ఇస్తున్నాడు. రాడు రే ఈడికి దెబ్బలు తగిలేస్తున్నారా. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణనాథులను పూజించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. మట్టి గణనాథులను పూజించడం మూలంగా పర్యావరణాన్ని కలుషితం కాకుండా కాపాడవచ్చని అన్నారు. సిటిఎఫ్ టెర్రస్ గార్డెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి గణనాథులను పంపిణీ చేశారు.
హైదరాబాద్ జిల్లా కేంద్రంలో అనంతగిరి హరిత రిసార్ట్స్ అనంతగిరి వ్యూ టవర్ ప్రాంతాన్ని మంత్రి జూపల్లి సందర్శించారు. హరిత రిసార్ట్స్ పైలట్ ప్రాజెక్టు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కి అప్పగించినట్లు తెలిపారు. అయితే ప్రైవేటు రిసార్ట్స్ అందించే సౌకర్యాలకు ఏమాత్రం తగ్గకుండా హరిత రిసార్ట్స్ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. వచ్చిన ప్రధాన కారణం అది ఎట్లా ఉంది వాతావరణం ఒకసారి చూసి టూరిజం ఏ విధంగా డెవలప్ చేయగలుగుతాం, హరిత హోటల్స్ పరిస్థితి ఏంటి అని తెలుసుకుందామని రావడం జరిగింది. అట్లాగే వ్యూ ఎట్లా ఉంది చూడడం జరిగింది. సో ఇక్కడ ప్రైవేట్గా హోటల్స్ కావచ్చు కూడా బాగానే నడుస్తూ ఉన్నాయి. సో దీన్ని పైన ఓవరాల్గా మొత్తం ఏం చేయాలని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారుగా చేస్తాం. టూరిజం ప్రమోషన్లో అంటే వికారాబాద్ కూడా టూరిజం ప్రమోషన్లు చేయాలనే దాంట్లో ఏ నిర్ణయాలు తీసుకోనో సంబంధిత అధికారులతో కూర్చొని మాట్లాడి నిర్ణయాలు తీసుకొని దీనికి ఒక టూరిజం అంటే ఒక ఫేస్ లిఫ్ట్ ఇచ్చి వచ్చిన టూరిస్టులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ టూరిజం కార్పొరేషన్కి ఆదాయము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తూ నిరుద్యోగ కొంత యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడానికి ఏమేమి మార్గాలను ఇక్కడ ఏమేమి చేయవచ్చు అనే దానిపై స్టడీ చేయడానికి వచ్చినాం. నాతో పాటుగా కలెక్టర్ గారు ఇతర అధికారులు ఉన్నారు. చూడడం జరిగింది. మొదటి నిర్ణయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హరిత హోటల్ను పైలట్ ప్రాజెక్ట్ కింద కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. టోటల్ హరిత హోటల్ రూమ్స్ అన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఎందుకంటే కలెక్టర్ గారు ఉండేది ఇక్కడే. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి సూపర్వైజ్ చేయాలంటే దానికంటే ఇక్కడ ఉన్న ఎట్లా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉంటారు కాబట్టి సో వాళ్లకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ హరిత హోటల్ను హ్యాండ్ ఓవర్ చేసి ఆన్ పార్ విత్ అంటే వచ్చేటువంటి టూరిస్టులకు మంచి ఆహారం కావచ్చు, నీట్నెస్ కావచ్చు, క్లీన్నెస్ కావచ్చు, రూమ్స్ కావచ్చు చేస్తూ సేమ్ టైం ప్రైవేట్ రంగంలో ఎటువంటి ఏ విధంగా అయితే ఆదాయాలు వస్తూ ఉంటాయో అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ కూడా అదే ప్రకారం ఆదాయం రావడం కోసం కొంత ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడం కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ వికారాబాదు హరిత హోటల్ను కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం. సార్ వాటర్ ఇబ్బంది సార్ నుంచి దానిపైన సమీక్ష చేస్తాము. అవసరమైనటువంటి అంటే ఇట్లా మిషన్ భగీరథ వాటర్ అనేది ఉంది. అది ఇక్కడ పైన బోర్ అనుకుంటా. సో కిందికి వెళ్ళి తీసుకురావాలి. సో పంపించడానికి స్పెషల్గా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్గా స్కీమ్ తీసుకొచ్చి ఏర్పాటు చేసి ఓవరాల్గా దీన్ని కంప్లీట్గా డెవలప్ చేసి ఏర్పాటు చేస్తాం. ఓకే సార్. మీరు వినాయక చవితిని పురస్కరించుకొని సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జాగ్రత్తగా అన్ని చెరువుల దగ్గర క్రేను ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నియోజకవర్గంలో విగ్రహాలు పూర్తిగా నిమజ్జనం అయ్యే వరకు అధికారులు సమన్వయంతో ఉండాలని ఆర్డీఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డివిజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. తర్వాత నెక్స్ట్ కొండపూర్ మున్సిపాలిటీ కాదు కాబట్టి మరి ఎవరు అరేంజ్ చేస్తారా? మరి డిఎఫ్ఓ గారు సార్ సెక్రటరీలు అంటే పోయినసారి అయితే సెక్రటరీలు ఉంటారు, శానిటేషన్ చూసుకుంటారు సార్. కొండాపూర్ అంటే మన మంతాపూర్ మొత్తం వికెట్లు వస్తుంది. దానికి దీనికి సంఘటన ఫ్రెండ్స్కి ఎక్కడ అవసరం లేదు. అక్కడ ఫ్రెండ్స్ ఏమవుతుంది ఆల్రెడీ మనం చూడాలి మాట్లాడి ఏమేమి కావాలి ఆడియో మీటింగ్ ఒకసారి
ఎంపీడీఓస్ అందరితో మీటింగ్ ఆ కేసు కింద మీటింగ్ పెట్టి మనం ఏదో డిస్కస్ చేసుకుంటాం మాట్లాడి ఎందుకంటే అన్నీ రాకపోతున్నారు అక్కడ ఇస్తారు ఇక్కడ ఇస్తారు కాంపిటెంట్ లెవెల్ కూడా కొంత జాగ్రత్తగా చూసుకోవడం టీచర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం తర్వాత రోడ్డు ఫిట్ చేసుకోవడం అట్లాంటివి చూసుకుంటే ఉంటాయి. తర్వాత ప్రభుత్వం కూడా కొంచెం పాసల్స్ ఎల్రూట్ అనేది ఈ ఎలక్ట్రిక్ వైర్స్ అనేది సేమ్ ఇక్కడే ఉన్నాయి, అక్కడ కూడా అదే వర్తిస్తాయి. మొదటి వరకు కొంచెం ఇప్పుడు మీ సదాశివపేటలో నేను లాస్ట్ ఇయర్ గతంలో అప్పుడు ఉండినట ఒక కమిటీ ఉండి ఆ కమిటీ వాళ్ళంతా ఆర్గనైజ్ చేసేదట. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వేరే సీజన్తో పోయింది. మన లాస్ట్ టైం మేము కొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తే కొద్దిగా ఫామ్ అయ్యింది, కొద్దిగా చేసి మొత్తం గొడవ అయిపోయేసి గణపతిని అక్కడ రోడ్డు వదిలిపెట్టేసి మేము వేయమంటే మా పోలీసులు అఫీషియల్స్ తీసుకుపోయి విమర్శనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే లాస్ట్ టైం అట్లాంటిది లేదు, బాగానే జరిగింది. లాస్ట్ టైం జరిగినట్టు చేసుకుంటే కాదు మనకు అది మనకు వచ్చి మాకు ప్లేస్ఫుల్గా అయిపోతుంది. ఆ రకంగా ఒకటి చేసుకుంటే కొంచెం మీరు కొత్త వచ్చింది కాబట్టి కొద్దిగా నిర్వాహం అయితే కొంత క్లారిటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సో ఇయర్స్ ఆఫ్ ఇమర్షన్ వల్ల లెఫ్ట్ హైదరాబాద్ మాదాపూర్లో ఈగల్ గచ్చిబౌలి పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రేవ్ పార్టీ భగ్నం చేశారు. రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో రైడ్ను నిర్వహించి 6గురిని అదుపులోకి తీసుకున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో డ్రగ్ ఫెడ్లర్లు తేజ, విక్రమ్, 3 వినియోగదారులు నీలిమ, పురుషోత్తం, భార్గవ్తో పాటు ట్రాన్స్పోర్టర్ చందన్ కూడా ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 20 గ్రాముల కోకైన్, 8 ఎక్స్టసీ పీల్స్, 3 గ్రాముల MDM సీజ్ చేశామని డీసీపీ తెలిపారు. అరెస్ట్ చేస్తాం, మనకైతే దొరకలేదు యాజ్ ఆఫ్ నౌ. సో విక్రమ్ ఏంటి సార్? విక్రమ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ నీలిమ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వీళ్ళు ఎక్కడ ఏం పని చేస్తారు? విక్రమ్, నీలిమ వీళ్ళంతా ఏదో ఐటీ ఎంప్లాయీస్. ఈ తేజ, విక్రమ్ అండ్ నీలిమ ఈ 3తో ఒక టీం. ఈ తేజ అతనికి క్లౌడ్ కిచెన్ బిజినెస్ ఉంది ప్రగతి నగర్లో, ఈస్ట్ గోదావరి. సో అక్కడి నుంచి అక్కడ అతనికి బిజినెస్ సక్సెస్ కాకపోయినసరికి తేజ అండ్ నీలిమ ఏం చేస్తారు, దే కమ్ టు ఇక్కడ హైదరాబాద్. ఇక్కడ సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకొని రెంట్లు ఉంటారు అక్కడక్కడ. దీని ముందే వీళ్ళకి అలవాటు ఉంది ఎక్కడ రాజమండ్రిలో. అలాగే అక్కడి నుంచి గోవాలు కూడా ఉన్నాయి. సో గోవా రాజమండ్రి 2 అయ్యేసరికి అదే అలవాటు ఇక్కడ మొదలైంది. మందీప్ అనే అతను ఈ ప్రొక్యూర్మెంట్, అతను ఫార్మ్ హౌస్లీ రేవ్ పార్టీలు చేయించడము అవన్నీ చేశాడు. మల్నాడు రెస్టారెంట్ ఉన్నట్టు ఎట్లా ఉంటాయి? సూర్య అండ్ విక్రమ్ ఇద్దరు ఫ్రెండ్స్. అండ్ రాహుల్ ఆఫ్ కన్వేరా ఫార్మ్ హౌస్ ఒకటి కేసు అయింది, అక్కడ కూడా రాహుల్ అని ఒకటి. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్. సో వీళ్ళు కూడా దిచిపల్లి ఇదువాయి టోల్ ప్లాజా దగ్గర 11 ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గర 1124 న్యూఢిల్లీ నుంచి వచ్చినప్పుడు అతన్ని కూడా అక్కడ పట్టుకోవడం జరిగింది. సో ఆల్రెడీ ఈజ్ ఎ నోన్ అఫెండర్. సో 12 గ్రామ్స్ ఆఫ్ కొకైన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అప్పుడు అతను నైజీరియన్ ఒక మైక్ అని ఉంటాడు, అతనే వాళ్ళకు సప్లై చేసింది. ఇప్పుడు కూడా ఈ రాహుల్కి ఆ నైజీరియన్ మైకే సప్లై చేశాడు. సో ఈ నైజీరియన్ మైక్ కూడా అబ్స్కాండింగ్. ఎవరైనా వస్తే వాళ్ళు కూడా బాధ్యతలు వహించాలి కాబట్టి ఎలాంటి వాళ్ళకి సస్పిషన్ వచ్చిన దాంట్లో ఇమీడియట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పాము. ఈ పార్టీ అనేది ఇప్పుడు ఫార్మ్ హౌస్లో పార్టీస్ ఉన్నాయి, దానికి పర్మిషన్ తీసుకోవాలా. అలాంటి సర్వీస్ అపార్ట్మెంట్లో కూడా ఈ పార్టీస్ అని ఉన్నప్పుడు వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవాలనే రూల్ ఉంది. బట్ దీస్ పీపుల్ అది చెప్పకుండా చేస్తున్నారు. సో వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయదంటే ఇలాంటి ఎవరైనా పార్టీస్ అలాంటివి చేసినప్పుడు ఇప్పుడు ఉండడానికి వస్తారు, లాట్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ వస్తారు, వాళ్ళు కాకుండా ఇట్లా చాలామంది వచ్చేసి పార్టీస్ అలాంటి దానికి వాళ్ళు తీసుకున్నప్పుడు మనకి ఇన్ఫార్మ్ చేయాలని ముందే చెప్పాను. అతనికి ఫ్రెండ్షిప్. నీలిమ అండ్ తేజ ఎప్పుడు అప్పటి నుంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఇట్లా ఈమె కూడా వీళ్ళు అందరితో ప్రతి రేవ్ పార్టీ అటెండ్ అయ్యి ఇప్పుడు మన కేసులో దొరికింది. లేదు, రేవ్ పార్టీనే ఆర్గనైజ్డ్గా కాకుండా వీళ్ళు వాళ్ళ లోపల ఫ్రెండ్స్కి చేసుకొని చేశారు. బర్త్డే అని కాకుండా ఇది రేవ్ పార్టీనే. బర్త్డే ఎప్పుడు అయింది కానీ నిన్న వీళ్ళు దానికి ఒక మొన్ననో ఐ థింక్ బిఫోర్ దట్ సమ్ ఏదో జరిగినట్టు ఉంది.
బట్ నిన్న జరిగింది అయితే రేవ్ పార్టీ. యాజ్ ఆఫ్ నౌ ఏం కేసు లేవు. మణిదీప్ గోవాలో ఏమన్నా డ్రగ్స్ పార్టీ చేస్తారు? మణిదీప్ చేశాడు. ఎస్ చేశాడు, మణిదీప్ చేశాడు. ఈ కేసులో అరెస్ట్ కాలేదు. లేదు. ఓయూ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ప్రశ్నిస్తున్న విద్యార్థులను అరెస్టు చేసి ఓయూలో సీఎం పర్యటించారంటూ బీఆర్ఎస్ విద్యార్థులు మండిపడ్డారు. ఠాగూర్ ఆడిటోరియంను పసుపు నీళ్లతో విద్యార్థి నాయకులు శుద్ధి చేశారు. అనంతరం విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. ఈరోజు ఉదయం మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఒక చిలక పలికినట్టు పలికి, ఇంతవరకు మా ఉస్మానియా యూనివర్సిటీకి కానీ మా ఉస్మానియా విద్యార్థులకు కానీ అతని రాకతోని మాకు ఏమాత్రం న్యాయం జరగలేదు. మేము రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మేము నిన్న లైబ్రరీలో మా ఉద్యోగాల కోసమని, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా జాబ్ క్యాలెండర్ మాకు ఇవ్వండి, ఇక్కడ ఉన్న విద్యార్థులకు కానీ ఇక్కడ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, ఎంతో మంది విద్యార్థులు నష్టపోతా ఉన్నారు, ఎంతో మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపుగా టీచింగ్ పోస్టులు 1500 ఖాళీలు ఉన్నాయి. అలాగే నాన్ టీచింగ్ పోస్టులు 2300కు పైగా ఖాళీ ఉన్నాయి. వీటి గురించి ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని మేము కూడా కోరుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక కాంగ్రెస్ సభ లెక్కన ఇక్కడ కార్యకర్తలు తప్ప ఏ ఒక్క విద్యార్థి నాయకుడు కూడా లేడు, ఏ ఒక్క విద్యార్థి కూడా ఇక్కడ లేకుండా ఇతను ఏదో 20,000 మంది విద్యార్థుల పోలీసు వ్యవస్థతోని, పోలీసు బలగాలతో ఇక్కడికి వచ్చి ఏదో మేము 20 సంవత్సరాల తర్వాత మేము ఒక ముఖ్యమంత్రి వచ్చిండని చెప్పాడు తప్ప ఏ ఒక్క దమ్ముంటే రేవంత్ రెడ్డి మేము సవాలు విసురుతున్నాం. ఇప్పుడు రాను యూనివర్సిటీకి మా విద్యార్థి నాయకులను అన్ని సంఘాలను అరెస్ట్ చేసి దాదాపుగా నిన్న పొద్దున 10 గంటలకు అరెస్ట్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మా కనీసం తినడానికి ఒక ఫుడ్ కూడా ఇవ్వలేదు, వాటర్ తాగడానికి ఒక నీళ్లు కూడా ఇవ్వలేదు. ఈ రేవంత్ రెడ్డి మమ్మల్ని అరెస్ట్ చేసి చిత్రహింస పెట్టి మమ్మల్ని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ తిప్పుకుంటా ఇప్పుడు మాకు రిలీజ్ చేసినాడు రేవంత్ రెడ్డి. మేము రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నాం. నువ్వు ఇక్కడికి వచ్చినావు కదా, ఏ ఒక్క రూపాయి ఇస్తానో చెప్పినావు, మా నిరుద్యోగులకు ఏ ఒక్క జాబ్ ఇస్తా అని చెప్పినావు, ఇచ్చిన ఇవ్వని చెప్పినాం, మేము స్వాగతిస్తామని చెప్పినాం. నువ్వు అదే మా విద్యార్థులకు కానీ మా ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ఏం అడిగినారు భయ్, పైసలు అడిగినారు, బడ్జెట్ అడిగినారు, ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్లు అడిగినారు, నువ్వు ఇస్తా అని చెప్పినావా? 1000 కోట్లు ఇస్తాను చిలకపల్లిగట్టు మాటలు చెప్పినావు తప్ప ఏ ఒక్క రూపాయి ఇస్తాను హామీ ఇవ్వలేదు. నువ్వు డిసెంబర్లో మీటింగ్ పెడతా అంటున్నావు రేవంత్ రెడ్డి, పెట్టు దమ్ముంటే. నువ్వు అన్నావు కదా నువ్వు ఒక్కరికి వస్తానని చెప్పినావు, రా చూసుకుందాం. మేము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులము కానీ ఏ ఒక్కరినైనా మేము బిడ్డ మేము నువ్వైతే రా వచ్చినప్పుడు చూసుకుందాం చెప్తా ఉన్నా, సవాల్ విసురుతున్నాం రేవంత్ రెడ్డికి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అనకాపల్లి జిల్లా పెంటకోట గ్రామంలో హోంమంత్రి అనిత పర్యటించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 2 కోట్ల నిధులతో ఏర్పడనున్న బహుళార్థక సాధక మత్స్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అలాగే 1.52 కోట్ల నిధులతో పెంటకోట, అరట్లకోట కల్వర్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పెంటకోటలో కల్వర్ట్స్ పట్టించుకోలేదని, ఎన్డీఏ ప్రభుత్వంలో పెంటకోట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రసాద్ డాడీ ఉంటారు, ఆ డాడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది అని ఒక నమ్మకం. ఆ ఇంటి గుమ్మం ఎక్కితే ప్రత్యేకార సోదరులకు ఒక న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం. నాన్న మన అందరి మధ్యలో లేనప్పటికీ, నాన్న ఎందుకంటున్నానంటే నోరారా ఆయన నన్ను కూతురులా భావించేవారు. అటువంటి వ్యక్తి మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా ఈరోజు ఆయన వారసుడిగా ఇక నా సోదరుడు మోషే వచ్చిన్నారు. ఆయనకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కుటుంబానికి అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడు కూడా నేను నా నియోజకవర్గంలో మత్స్యకార కుటుంబాలు అన్నీ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే చాలా చాలా సేవ చేసిన కుటుంబం అది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడంలో గల ముఖ్య కారణం ఉంది. చాలా సందర్భాలు నేను లాస్ట్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా మొత్తం నియోజకవర్గంలో చూసుకుంటే దగ్గర 1500 కోట్ల రూపాయలతో ఈరోజు మేము ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఆ రోజు చేసిన తర్వాత 2019-24లో మీ అందరిని నేను అన్నా, ఎందుకంటే ఆ రోజు నేను అప్పుడు ఇక్కడ వచ్చి పోటీ చేయలే. తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చింది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది, అది చేస్తాను ఇది చేస్తాను నమ్మబలికింది. ఓవరాల్గా చెప్పాలంటే ఎంత దౌర్భాగ్యం అంటే 5 సంవత్సరాల్లో పెంటకోటకి సంబంధించిన కల్వర్ట్ 5 సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. కానీ అక్కడ తీసుకొచ్చి ఒక ఇటుకు ముక్కేసిన పాపాను కూడా పోలే. నేను ఆ రోజు మీ అందరి దగ్గరికి ఎలక్షన్ క్యాన్వాసింగ్లోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా అదే అడిగారు, అమ్మ మాకందరికీ కూడా కల్వర్ట్ కావాలి, కల్వర్ట్ లేకపోతే మేము ఇబ్బంది పడతామమ్మా అని.
ఆ రోజు చెప్పాను కలవత్తి విషయంలో నేను వచ్చి కొబ్బరికాయ కొడతాను ఊర్లోకి వచ్చినప్పుడు అని చెప్పిన తర్వాత ఈ రోజు ఆ కలవత్తికి అరట్లకోట కలవత్తికి రెండింటికి కలిపి 1,52,00,000 రూపాయలు ఈ రోజు తీసుకొచ్చి దానికి శంకుస్థాపన చేసే కార్యక్రమానికి ఈ రోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. అంటే ఈ రోజు ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. మీరు నమ్మరు, ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే. సంగారెడ్డి జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాలను 100% పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాంక్ ఏర్పాటు చేసి ఆన్లైన్లో నమోదు తప్పనిసరి చేయాలని సూచించారు. ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్ విజిట్స్ కంపల్సరీ వెళ్ళాలండి. అండ్ నోటిసింగ్ దట్ మెజారిటీ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ నాట్ గోయింగ్ ఫార్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్స్ కి కూడా మీరు వెళ్ళట్లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఎంహెచ్ఓ గారు ప్లీజ్ విజిట్ మీ పిహెచ్సిస్ కానీ వాట్ ఎవర్ ఇస్ దేర్. డిసిహెచ్ఎస్ గారు మీ లెవెల్లో మీరు ఇన్స్పెక్షన్స్ చేయండి. డిడబ్ల్యూ గారు అవ్వచ్చు, డిఓ గారు అవ్వచ్చు, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎవ్రీ డిపార్ట్మెంట్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ హ్యాస్ టు డూ ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ డైలీ. మీరు మీ ఏరియాస్ ఎక్కడైతే మీరు ఇష్యూస్ ఉన్నాయి ఆర్ వాట్ ఎవర్ ఇస్ దేర్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేయండి, రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయండి. సెకండ్ థింగ్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు అండ్ ఈ ఇన్స్పెక్షన్స్ చేసినప్పుడు ప్లీజ్ పోస్ట్ 1 photo ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గ్రూప్ విత్ ఎక్కడికి వెళ్ళారు, వాట్ వాజ్ ది అబ్జర్వేషన్స్, ఎనీథింగ్ ఇష్యూస్ దట్ యూ వుడ్ లైక్ టు హైలైట్, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఇష్యూ ఏమైనా ఉంటే చెప్పండి. నెక్స్ట్ కమింగ్ టు హాస్టల్స్ విషయంలో చాలా కేసెస్ లో ఇష్యూస్ రిపోర్ట్ అయినప్పుడు ఆఫీసర్స్ ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నారు అండ్ రెస్పాండ్ అవుతున్నారు. దట్ ఈస్ దేర్. బట్ అట్ ద సేమ్ టైం దాని గురించి రీజాయిండర్ అనేది ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ ఎన్షూర్ దట్ వెన్ యూ ఆర్ రెస్పాండింగ్ టు అ పర్టికులర్ ఇష్యూ రీజాయిండర్ అనేది కూడా సేమ్ డే ఇమీడియట్ గా మీరు రెస్పాన్స్ డిపిఆర్ఓ గారి ద్వారా మీరు ఇష్యూ చేయండి. మీకు డైరెక్ట్ గా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి అడిగినా కానీ వాట్ ఎవర్ ఇస్ ది రెస్పాన్స్ దట్ వీ హ్యావ్ టేకెన్ అండ్ స్టెప్స్ తీసుకున్నవి ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. సో దట్ బోత్ ఆస్పెక్ట్స్ ఆర్ కవర్డ్ ఇన్ ప్రెస్ బ్రీఫ్. అండ్ నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఈ హాస్టల్స్ విషయంలో ది కన్సర్న్డ్ ఆఫీసర్ డిబిసిడిఓ, డిఐసిడిఓ అవ్వచ్చు, డిసిఓ అండ్ ఆర్సిఓస్ ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి వర్షం ఎండుకు వచ్చింది కాబట్టి 1 round ఆఫ్ డీప్ క్లీనింగ్ హ్యాస్ టు హ్యాపెన్. సీజనల్ ఫీవర్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి. సో ప్లీజ్ విజిట్ దీస్ హాస్టల్స్ అండ్ ఎన్షూర్ దట్ లోకల్ పిహెచ్సి డాక్టర్స్ తో ఒకసారి చెకప్ చేయండి. అండ్ హైజీన్ అనేది రీసెంట్ గా 1-2 హాస్టల్స్ లో ఇట్ వాజ్ హైజీన్ విచ్ వాజ్ అ మేజర్ ఇష్యూ అండ్ శానిటేషన్. సో जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. जय वासवी जय वासवी जय गणेश महाराज की जय. సంగారెడ్డిలో రమేష్ అని కాంప్లెక్స్ లో మనకి రాబోయే గణేష్ చతుర్థి సందర్భంగా వాసవి స్వచ్ఛంద సంస్థ ఇక్కడ మట్టి వినాయకుడిని డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. దీంట్లో నాతో పాటు వాసవి స్వచ్ఛంద సంస్థ నుంచి మెంబర్స్ అందరూ, అలానే ఏసీఎల్వి గారు, సెక్రటరీ గారు అందరూ పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 15 టెంపుల్స్ ద్వారా 5,000 విగ్రహాలు, మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా మనకి ఈకో ఫ్రెండ్లీ గణేష కాబట్టి ఇది మనం ప్రోత్సహించాలి అనేది కూడా అందరినీ కోరుతున్నాము. అలానే మనకి ఈ వచ్చే గణేష్ చతుర్థి సందర్భంగా మనము కొన్ని జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్లో అండ్ ఇది మన రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా నిన్న నారాయణఖేడ్ సబ్ డివిజన్లో సబ్ కలెక్టర్ గారి ఇనిషియేటివ్తో మట్టి వినాయకుల్ని క్రియేట్ చేసే ఒక యాక్టివిటీ కూడా పిల్లలందరికీ ఎంకరేజ్ చేశాను. సో దట్ వాళ్ళకు కూడా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీనెస్, ఈకో ఫ్రెండ్లీనెస్ వాళ్ళు కూడా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలని అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళకి ఒక యాక్టివిటీ కూడా టేకప్ చేయడం జరిగింది. దీంతోపాటు స్వచ్ఛంద సంస్థలు ఇంకా ఇట్లాంటి యాక్టివిటీస్ ప్రోత్సహించాలని కోరుతూ వాసవి స్వచ్ఛంద సంస్థని అప్రిషియేట్ చేస్తున్నాము. ఈ ఒకేషన్కి వాళ్ళు మంచి వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఈ ఇనిషియేటివ్ టేకప్ చేసినందుకు వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రైవేట్ రిసార్టుకు ధీటుగా అనంతగిరి హరిత రిసార్ట్స్. కలెక్టర్ ప్రతీక్ జైన్కు బాధ్యతలు అప్పగించిన మంత్రి జూపల్లి. వినాయక విగ్రహాల నిమజ్జనం సజావుగా సాగేలా చర్యలు. అధికారులకు దిశానిర్దేశం చేసిన ఆర్డీఓ రవీందర్ రెడ్డి. హైదరాబాద్ మాదాపూర్లో భారీగా చికిన డ్రగ్స్. 6 నిందితులను అరెస్టు చేశామన్న డీసీపీ వినీత్. ప్రశ్నించిన విద్యార్థులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఠాగూర్ ఆడిటోరియంను పసుపు నీళ్లతో శుద్ధి చేసి బీఆర్ఎస్పీ విద్యార్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.